హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూడబోయే కర్రీ రొయ్యల ఫ్రై కర్రీ. వాటికి కావాల్సింది ఆనియన్స్, చిల్లీ, జింజర్ గార్లిక్ పేస్ట్, కొరియాండర్. ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మంచిగా మగ్గబెట్టుకోవాలి ఉల్లిపాయని. సో సాల్ట్ వేయడం వల్ల మనకు తెలిసిందే అన్నమాట, ఉల్లిపాయ మంచిగా మగ్గుతుంది త్వరగా. తర్వాత ఇలా బ్రౌనిష్ వచ్చేసిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది నేను వేసుకున్నాను. అది పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న తర్వాత నేను ముందే రొయ్యల్ని పసుపు, ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకున్నాను. సో అలా ఉడకబెట్టేసుకున్న తర్వాత ముందుగానే ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఈ రొయ్యలను కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కర్రీ అనేది మనకి ఎక్కువ టైం పట్టదు. సో తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ కారము వేసేసుకోవాలి. కావాలంటే ఇప్పుడు కూడా కొంచెం పసుపు వేసుకోవచ్చు. నేనైతే రొయ్యలు ఉడకబెట్టేటప్పుడు వేసేసాను కాబట్టి మళ్ళీ ఇప్పుడు వేయలేదు. అలా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అనేది రొయ్యలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అలా మూత పెడితే ఆయిల్ అనేది పైకి వచ్చేసి రొయ్య ఇలా మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. సో తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిషింగ్ వేసుకుంటే వేడిగా రెడీ అయిపోతుంది మనకి కర్రీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ టైం కావాలో కమెంట్ చేయండి.